ఈ సమావేశం ముఖ్యంగా మా ఉపన్యాసాల కంటే ఈ 3 రోజులు రైతాంగానికి కావలసినటువంటి సలహాలతోటి పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మన అందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్ లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్ గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డుని త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రే కావటం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం, మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని. ఎక్కువ కాదు, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతే వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము. మీరు చూశారు, గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంది. అందుకని మేము కూడా ప్రేమపూర్వకంగా, బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం కష్టాలు పడి
ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. చౌహాన్ గారు కూడా పెద్ద మనిషి, ఆయన సుదీర్ఘకాలం వ్యవసాయ మంత్రిగా చేశారు. ఆయనకు కూడా చెప్పాం, గత 5-10 సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం, మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం. ఆయన కూడా పెద్ద మనసుతోటి చేస్తామని చెప్పారు. కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందాక పంట నష్టాన్ని గురించి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. తప్పకుండా మేము అన్నటువంటి పంట నష్టాన్ని త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సమావేశం తర్వాత మీకు ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు, అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు. మీకు ఏ పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి, లేదు మీకు తెలిసిందుంటే మీరు కూడా చెప్పండి. రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతామో అది ప్రభుత్వ పరంగా కావచ్చు, శాస్త్రవేత్తల పరంగా కావచ్చు, అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు, లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని, అదేవిధంగా పురుగు మందుల్ని, అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ మొత్తాన్ని కూడా డిస్ప్లే పెట్టాం. మీకు కావలసినటువంటి యంత్రాల గురించి అడగండి. మీరు ఏ చేసే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోండి. రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మీ యొక్క సందేహాలను తీర్చడమే కాకుండా మీ సలహాలను కూడా తీసుకొని మీ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పిసిసి అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు, మా రైతులను కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయం చేసే దేశాలకు పంపించండి అని. తప్పకుండా 94లోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు మన రైతుల్ని ఇజ్రాయెల్కి పంపించాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ తోటి వ్యవసాయం చేసుకుంటున్నాం. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో 96-97లోనే ఇబ్బంది వస్తే అప్పుడే ఆ ఫండాన్ని పెడితే ఆ రోజుల్లోనే మీరు 45 బస్తాలు 50 బస్తాలు పండించిన ఘనత నిజాం సాగర్ రైతులకు ఉంది. ఈసారి కూడా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే, అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆ ఫండాన్ని ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్లు పెట్టడం మూలానే ఈ రోజు 70-75 బస్తాలు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నీళ్లు ఎట్లా పెట్టాలి, ఏ పంటకి ఎంత పెట్టాలి, ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా నిపుణులు ఉన్నారు, మీరున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి. మీరు పండించినటువంటి మిగతా పంటలు కూడా ఇందాక పెద్దలు అడుగుతున్నారు, సన్ఫ్లవర్ కూడా ఉంది కొనాలని చెప్పి, అదేవిధంగా జొన్నలు ఉన్నాయి కొనాలని చెప్పి, అదేవిధంగా మక్కలు ఉన్నాయి కొనాలని చెప్పి, దీని మీద ఏటా 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఎంఎస్పీకి కొని తప్పకుండా మళ్ళీ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని అయితే అమ్ముకోలేని పరిస్థితి కూడా వస్తుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా నిజామాబాద్ జిల్లాలో ఏ పంట పండినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట పండినా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరకి కొని రైతుని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పంట కొనుగోలులో కానీ పంట విధానంలో కానీ రైతాంగానికి ఏ కష్టం వచ్చినా మీ తరపున నిలబడేటటువంటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. 3 రోజులు రైతాంగం ఈ యొక్క సమావేశాల్ని ఉపయోగించుకొని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, మీరు ఆ విషయాల మీద కూలంకషంగా తెలుసుకొని నా పంట అయినటువంటి పామాయిల్ని కూడా వేయమని చెప్పి అడుగుతున్నాం. నిజామాబాద్ కామారెడ్డి అంత గొప్పగా లేదు, పక్కనున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బాగేస్తున్నారు, పక్కనున్నటువంటి వేరే జిల్లాలు బాగా ముందుకెళ్తున్నారు. మీరు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి నీళ్లు వస్తున్నాయి కాబట్టి, వరేస్తే గెడుతుంది కాబట్టి మేము ఆ పంటలు ఏమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత
వ్యవసాయ శాఖ పరంగా ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. దయచేసి పోచారం గారు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పి నా ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వస్తే ఆయనతో కూడా ఏపించా. ఈ రోజు 21,000 టన్ను, ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 టన్నులు పండుద్ది, జాగ్రత్తగా చేసుకుంటే 17 టన్నులు పండుద్ది. మీకు ఇటువంటి కష్టాలు లేకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బతిలాడే పని లేకుండా, ఇంకొక షావుకారుని బతిలాడే పని లేకుండా ఆయిల్ ఫామ్ పండిస్తే మీ తోటలో నుంచి నేరుగా 24 గంటలలో ఫ్యాక్టరీకి పంపిస్తాం. మళ్ళీ 24 గంటలలో పైసల్ని జేబులో వేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 1 ఎకరం వరి పండించే రైతు 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండియొచ్చు. 10 కట్టలు యూరియా వేసే రైతు 1 ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాను తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి, మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు, దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్స్ లో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వేరే రకమైన ప్రోడక్ట్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలనేది ఈ రైతు సదస్సుల యొక్క, రైతు మహోత్సవాల యొక్క లక్ష్యం. కాబట్టి అన్ని విషయాలు మీరు పరిశీలించి మీ యొక్క సందేహాలు తీర్చుకొని పసుపు పండించే రైతు భవిష్యత్తులో ఏం చేయాలి, ఫామ్ ఆయిల్లో ఎన్ని ప్రొడక్ట్లు తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా కుంకుడుకాయలు పండించే రైతు కూడా ఎకరానికి 6 లక్షలు సంపాదిస్తాడు. ఇక్కడే స్టాల్ ఉంది, దేవరకొండ రైతు 6 లక్షల రూపాయలు కుంకుడుకాయల మీద సంపాదిస్తున్నారు. కాబట్టి అటువంటి పంటల్ని, గిరాకీ ఉన్న పంటల్ని, ఆదాయం వచ్చే పంటల్ని మీరు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు ఎప్పుడు కూడా దానం చేసేవాడు తప్ప అడుక్కునేవాడు కాదు. అయినా సరే కాలం బాగలేదు, ప్రకృతి కూడా మన మీద కోపగిస్తా ఉంది. అన్ని రకాలుగా మన మీద అనేక రకమైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు. ప్రకృతి మన మీదనే దాడి చేస్తుంది, కిబికేటకాలు మన మీదనే దాడి చేస్తున్నాయి, వ్యాపార వర్గాలు మన మీదనే దాడి చేస్తున్నాయి, పక్క దేశాలు కూడా మన మీదనే దాడి చేస్తున్నాయి. అయినా సరే వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేటటువంటి రైతు తెలంగాణ రైతు అయి ఉండాలి. ఆయనకు ఆ రక్షణ కల్పించాలి, ఆయనకు ఆ సౌకర్యం కల్పించాలి, ఆయనకి నిలబడే శక్తిని ఇవ్వాలి అని చెప్పి మీ సందేహాల కోసం, మీ యొక్క సూచనల కోసం ఈ యొక్క వేదికని ఉపయోగించుకోండి. కలెక్టర్లకి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్కి విజ్ఞప్తి, రైతులందరికీ కూడా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు మీ వాళ్ళ సందేహాలు తీర్చడం, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని భవిష్యత్తులో ప్రభుత్వంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా రైతు కోరికల మేరకు మార్పులు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి గారు పట్టుబట్టి మంత్రి గారు కోదాడ పెట్టమంటే లేదు రైతాంగం అంటే నిజామాబాదు నా జిల్లాలో పెట్టండి అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాలో పెట్టించారు. అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేశాం. ఇది మన సదస్సు, మన కోసం కాబట్టి అధికారులకు సహకరించి ఈ సందేహాలు తీర్చుకొని ఈ యొక్క స్టాల్స్ లో పడినటువంటి అన్ని పరికరాలు అన్ని ఆ రకంగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ తెలంగాణ రైతాంగం ఈ దేశానికి అభివృద్ధి కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే